మాటకు దేవుడు నీ బిడ్డల ఆజ్ఞమేది సర్పం మాటకు మోసపోయి పాపములో పడిపోయాను, కానీ నీవిచ్చిన వాగ్దానం నాకు ఆశ ఇచ్చింది. నా పేరు అవ్వ. నేను పాపంలో పడిపోయి నాకు ఆశనిచ్చింది. దేవుడా, సర్పంతో వన్న మాట నేను విన్నాను. స్త్రీ సంతానం నుండి సాతాను తన నాశనం చేసే వాగ్దానం నీవు నాకు ఇచ్చావు కదా. స్త్రీ సంతానం నుండి పుట్టే లోకరక్షకుల కొరకు నేను ఎదురు చూస్తాను దేవుడా. తన బిడ్డల జీవితంలో మానవులకు అసాధ్యంగా కనిపించే సంగతులను దేవుడు తన ప్రణాళికలో అసాధ్యపరుస్తాడు. శారమ్మ. నేను శారమ్మ. పిల్లలకు జన్మనిచ్చే ఓటు తగ్గిపోయింది. నేను తడు వృద్ధురాలను. ఈ వయసులో నాకు పిల్లల మహా అదృష్టం నా గర్భాన ఇస్సాకు జన్మించాడు. దేవుని స్తోత్రాలు, నీకు వందనాలు. మరియమ్మ. అందరికీ వందనాలు. నేను మరియా. నేను కన్యకను. నేను ఎలా గర్భవతిని అవుతాను? అద్భుతం. నేను పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించింది. ఏ పురుషులని ఎరగని దానం. అన్నా. దేవా, నన్ను జ్ఞాపకం చేసుకొని నాకు ఒక కుమారుని ఇస్తే ఈ మందిరంలో సమర్పించుకుంటాను. నా ఆత్మ ప్రభువునందు మహిమపరుస్తుంది. ఇదిగో నా కుమారుడు సమయేలు ఈ ఆలయంలో అమ్మని సమర్పించుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు. నా పేరు రాహాబు. నేను యెహోవా మీద విశ్వాసంతో మిగిలిన వారిని నా ఇంట చేర్చుకోవడం వలన నా కుటుంబం నాశనం కాకుండా కాపాడుతున్నాను కనుక యేసుక్రీస్తు వంశావళిలో చేర్చబడ్డాను. అందరికీ వందనాలు. నయోమి రూతు. నా పేరు నయోమి. ఉపకర దేశం నుండి శాపగ్రస్త దేశంలో వచ్చాను. నా కుమారుడు చనిపోయాను కదా, నువ్వు ఈ తెలుగు గడికి వెళ్ళి. అట్లా అనవద్దు. నీ వెలుగు చోటుని నేను వచ్చేది, నువ్వు నివసించిన చోటుని నేను నివసించాను. నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు. చొప్పున రూతును వివాహమాడింది. ఇక్కడ నుండి దావీదు వంశం మొదలైంది. మత్తయి సువార్త 1వ అధ్యాయము 1వ వచనం నుంచి 6వ వచనం వరకు. అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావాడు. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యోధాను అతని అన్నదమ్ములను కనెను, యోధా తామారు నందు పేరేసును జరాహును కనెను, పేరేసు సొమ్రానును కనెను, ఇస్రోమును తామారు నందు ఆరామును అమీనాబాదును కనెను, అమీనాబాదు ఇసోబును కనెను, నిశ్చయకు సల్మాను కనెను, సల్మాను రాహాబునందు బోయాజును కనెను, బోయాజు రూతునందు ఒబేదును కనెను, ఒబేదు యెషయాను కనెను, యెషయా దావీదును కనెను. ఎస్తేరు. నేను ఎస్తేరాను. నాకు కలిగిన గొప్ప నేను నశించిన కానీ నా ప్రజలందరూ రక్షించుకున్నాను. నా దేవుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి నేను
నా ప్రజలను కలగబోవు గొప్ప శ్రమ నుండి విడిపించాను. నేను కన్నీటితో ప్రార్థన చేసి నా ప్రజలకు కలగబోవు గొప్ప ఇబ్బంది నుండి తప్పించే కృప వల్ల రక్షణ కలిగించుకున్నాను. ప్రజలను వారి పాపము నుండి ఆ కానే రక్షించిన గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టింది. ఎలిజబెత్ రాణి. నా ఆత్మ ప్రభునందు ఆనందించుచున్నది. బెత్లెహేము ప్రయాణము. మరియా యేషబు బెత్లెహేము ప్రయాణము. మరియా కైసరు ఐగుప్తు అన్న ప్రజా సంఖ్య రాయించుకోవటానికి బెత్లెహేము. నేను దావీదు వంశస్థుడు కనుక బెత్లెహేము ప్రజా సంఖ్య రాయించుకోవాలి. సత్రం ఎంత దీనాతి దీనమో యేసయ్యా, నీ జననమెంత దయనీయమో, తలచుకుంటే నా గుండె తడబడి కరిగి కరిగి నీరగుచున్నది. ఎంత దీనాతి దీనమో మరియా ఇంకా కొంచెం దూరమే బెత్లెహేము వచ్చేసింది. నీ సృష్టిలో ఇందాకనే నీవు మాకు ఇచ్చిన సత్రమయ్యా. నీ సృష్టిలో ఇందాకనే నీవు మాకు ఇచ్చిన సత్రమయ్యా. మరియా నీవు ఇక్కడే ఉంది. నేను సత్రంలో స్థలం ఉందేమో అడిగి వస్తాను. అయ్యా, సత్రంలో ఏమైనా స్థలం ఉన్నదా? నా భార్య నీళ్ళు చూడాలయ్యా. మరియా సత్రమంతా జన సముద్రంతో నిండిపోయింది. ఎక్కడ స్థలం లేదట. మనము కొంచెం దూరం వెళ్ళి ఆ గుంపులో అయ్యా ఎవరు లోపల? ఎవరయ్యా? నా భార్య నిండి చూడాలి. ఇల్లంతయు బంధువులతో నిండి ఉంది, అస్సలు ఖాళీ లేదు. దావీదు వంశపడైన యోసేపు అతని భార్య మరియా ప్రజా సంఖ్యలో తమ పేర్లు నమోదు చేయించుకున్నట్టు వచ్చి ఉన్నారు. ఆయన భార్య నిండుచున్నాడు, ప్రసవ వేదన పడుతున్నది. నేను స్త్రీ కాబట్టి ఆ భార్యలో నాకు తెలుసు. పశువుల పాపలో ఖాళీ ఉంది. ఉంటానే పడరండి. మరియా జాగ్రత్తగా మీరు లోపలికి రా.
ఇదిగో విమోచకుడు పుట్టి ఉన్నాడు. అమ్మా రండి. రేపు 8వ దినము కనుక యేసు బాలుడు దేవాలయంలో